తెలంగాణ పోలీస్ శాఖలో ఐపీఎస్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. జిల్లాలు కమిషనరేట్ల సంఖ్య పెరిగినా నేరాల కట్టడికి కొత్త విభాగాలు ఏర్పాటవుతున్నా ఐపీఎస్లను కేటాయించకపోవడంతో సీనియర్లపై అదనపు భారం పడుతోంది. ఒక్కొక్కరు 2 శాఖలు చూసుకోవాల్సి వస్తోంది. ఆల్ ఇండియా సర్వీసుల అధికారుల కొరత తీవ్రంగా ఉందని, డిప్యుటేషన్పై కొందరు అధికారులను పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తోంది. దేశవ్యాప్తంగా ఐపీఎస్ల కొరత ఉంది. తెలంగాణకు 2016 నుంచి ఇప్పటి వరకు క్యాడర్ రివ్యూ చేయలేదు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. దీంతో తెలంగాణలో ఐపీఎస్ల కొరత ప్రభుత్వాన్ని వేధిస్తోంది. దేశంలో 4754 ఐపీఎస్ల పోస్టులుండగా ఉద్యోగం చేసిన వారు 3848 మంది మాత్రమే. నియామకాలు లేకపోవడంతో 906 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పలు రాష్ట్రాలు ఐపీఎస్ల కొరత ఎదుర్కొంటున్నాయి. సైబర్ నేరాలు పెరుగుతుండటంతో కొత్తగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటైంది. మహిళా భద్రతకు ప్రత్యేక విభాగం, వీటికి అదనపు డీజీ స్థాయి అధికారులు ఉండాలి. కానీ తెలంగాణలో ఈ విభాగాలకు శిఖా గోయల్ నేతృత్వం వహిస్తున్నారు. 33 జిల్లాల్లో 9 కమిషనరేట్లుండగా 20 జిల్లాలకు ఎస్పీలు విధులు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో చివరిసారి 2016లో క్యాడర్పై సమీక్ష జరిగింది. ఐపీఎస్ పోస్టుల సంఖ్య 139కి పెరిగింది. అదే సంవత్సరం అక్టోబర్లో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. 10 ఉమ్మడి జిల్లాలు 28గా, ఆ తర్వాత 33గా మారాయి. హైదరాబాద్, సైబరాబాద్, వరంగల్ కమిషనరేట్లుండగా సైబరాబాద్ నుంచి హైదరాబాద్ తూర్పున ఉన్న రాచకొండను విడదీశారు. జనాభా, విస్తీర్ణం, నేరాల రేటు పరిగణలోకి తీసుకుని నిజామాబాద్, రామగుండం, కరీంనగర్, సిద్దిపేట, ఖమ్మం కమిషనరేట్లను ఏర్పాటు చేశారు. మిగతా 20 జిల్లాలకు ఎస్పీ స్థాయి అధికారులు నేతృత్వం వహిస్తున్నారు. 2021లో కేంద్ర హోంశాఖ ఐపీఎస్ క్యాడర్ను సమీక్షించి పోస్టులను పెంచాల్సి ఉండగా కోవిడ్తో వాయిదా పడింది. 2021 నుంచే తెలంగాణ సర్కారు కేంద్రానికి మొరపెట్టుకుంటున్న క్యాడర్ రివ్యూలో అడుగు ముందుకు పడలేదు. సీఎం రేవంత్ రెడ్డి సైతం గత ఏడాది కేంద్రానికి లేఖలు రాయగా హోంమంత్రిత్వ శాఖ రివ్యూ నిర్వహిస్తామంది. గతేడాది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఐపీఎస్ల కొరత తమ దృష్టిలో ఉందని క్యాడర్ రివ్యూలో చెప్పారు. ఇది జరిగి 2 నెలలు గడిచినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసి 28 అదనపు ఐపీఎస్ పోస్టులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు ఐపీఎస్ల కేటాయింపుపై కేంద్రం దృష్టి సారించాలని కోరుతున్నారు ఉన్నతాధికారులు. నేరాల నియంత్రణకు ఉపయోగపడుతుందంటున్నారు విశ్లేషకులు.